విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఈ వేరియేషన్స్ ఎందుకు ఉంటుంది మేడం? యూపీఎస్సీలో ఇప్పుడు 1,00,000, 2,00,000, 50,000, 10,000 ఇవి ఉంటాయి కదా, ఏంటి అసలు డిఫరెన్స్ ఏముంటుంది అక్కడ? ఇక్కడ డిఫరెన్స్ అని మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం Okay. లేదు. ఎందుకనంటే ఎవరి ఫేమ్ ను బట్టి వాళ్ళు సింపుల్ గా. అచ్చా, అండ్ అచ్చా. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తక్కువ ఫీజు తీసుకుంటా. నేను బయట 1.5 ఉంటే నేను 80,000 తీసుకుంటా. సో బయట ఇప్పుడు టెస్ట్ సిరీస్ 40,000 ఉంటే నేను 20 తీసుకుంటా. సో అంటే నా గురించి మాత్రం అదే, చెప్తున్నా, బయట వాళ్ళ గురించి నాకు తెలియదు. నాకు ఒక మోటోతో నేను వచ్చాను. ఎక్కువ నా మెయిన్ మోటో ఏంటంటే అందరికీ విద్య అనేది ఉండాలి. అండ్ ఎవరైతే పూర్ గా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని నిజంగా అనుకుంటారు కదా, వాళ్ళకి నేను ఎంత వరకైనా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. నేను వాళ్ళని అడుగుతాను, మీరు ఎంత చేయగలుగుతారని అడుగుతాను డైరెక్ట్ గా. నా ఫీజు ఇంత అన్నప్పుడు వాళ్ళు అంటారు, మేడం అలా కాదు మేడం, మా డాడీ ఫార్మర్, ఇట్లా చెప్తా ఉంటారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎంత చేయగలుగుతారు అంటే నాకు ఇక్కడ ఒక మోటో ఉంది, ఏంటి అందరికీ స్టడీ అనేది అందించాలి. సో ఇలా నా ఉద్దేశంతో నేను తక్కువ పెట్టుకున్నాను. కొంతమంది ఒపీనియన్స్ వేరు ఉంటాయి. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. కానీ ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా స్టూడెంట్ కి ఇంపార్టెంట్ ఏంటంటే స్టడీ, ఎడ్యుకేషన్ అనేది మనం ఎలా ఇస్తున్నాము, వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వస్తారు ఫర్ ఎగ్జాంపుల్, ఇంత అనగానే అవునా అనుకుంటారు. తక్కువ ఫీజు ఉండగానే చాలా మంది ఏం చేస్తున్నారంటే బాగుండదేమో స్టడీ అనుకుంటారు. సో ఆ భయం కొద్ది వాళ్ళు పెద్ద ఫీజులు ఉన్న దగ్గరికి పోతుంది. అంతే ఎందుకు ఇప్పుడు మనము గ్రాడ్యుయేషన్ గానీ బీటెక్ గానీ తీసుకున్నప్పుడు కాలేజెస్ లో కూడా మంచి కాలేజ్ హై లెవెల్ అన్న హై లెవెల్ కాలేజ్ లో ఏ బుక్స్ చెప్తారండి? చిన్న కాలేజ్ లో ఏ బుక్స్ చెప్తారు? అయితే ఇక్కడ రెండు డిఫరెన్స్. ఇంకొక మాట అంటారు, హై లెవెల్ కాలేజ్ లో బెస్ట్ లెక్చరర్స్ ఉంటారు అని. ఒప్పుకుంటాను నేను. కానీ చిన్న కాలేజెస్ లో కూడా బెస్ట్ లెక్చరర్స్ ఉండి మంచిగా స్టడీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అది చిన్నగా వాళ్ళు తక్కువ ఫీజు పెడుతున్నారని రిజెక్ట్ చేయడం కాదు. అది ఎందుకు పెడుతున్నారు, వాళ్ళది ఎలా ఉంది ఫస్ట్ చూసి డిసైడ్ చేసుకోవాలి స్టూడెంట్ అనేవాళ్ళు. అది మెయిన్ ఇంపార్టెంట్. అంతే. ఇక్కడ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ మనం ఏం చూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఎంత ఏదైనా కూడా అండి స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ స్టూడెంట్ ని గైడ్ చేయాల్సింది మాత్రం పేరెంట్. ఎందుకనంటే వాళ్ళకి చెప్పాలి, మీరు వెళ్ళడానికి ముందు చూడండి, 1కి 10 ఇన్స్టిట్యూషన్స్ చూడండి, 1కి 10 సార్లు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడంలో 10 రోజులు వేస్ట్ చేయండి, తప్పలేదు. కానీ వన్స్ స్టెప్ తీసుకున్న తర్వాత మాత్రం టైం వేస్ట్ చేయదు. నేను ఇదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవడానికి నేను 10 రోజులు వేస్ట్ చేయమని చెప్పాను, కానీ వన్ షెడ్యూల్ చేసిన తర్వాత ఒక రోజు కూడా వేస్ట్ చేయాలి. అది ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే 1 hour లో షెడ్యూల్ చేసేస్తారు, అది 1 year దాన్ని ఫెయిల్ చేస్తారు. సో నేను అనేది ఏంటంటే వేసాల్లో ఫెయిల్ అయినా కూడా మనం స్టార్ట్ చేసామనంటే సక్సెస్ అవ్వాలి. అట్లా కొంతమంది యూపీఎస్ ప్రిపేర్ కావడానికి ఇన్స్టిట్యూషన్ కి రాకుండా ఇప్పట్లో మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు. ఇది యూట్యూబ్ లో చూసి ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అసలు యూట్యూబ్ వీడియోస్ ని ఫాలో కావచ్చా? అవ్వచ్చు. ఎందుకు అనంటే యూట్యూబ్ లో చూసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ యూట్యూబ్ ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకనంటే యూట్యూబ్ లో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, ఒక క్లాస్ పెట్టారు అని అంటే దెర్ ఇస్ 2 things. ఒకటి వాళ్ళ ప్రమోషన్ అవ్వచ్చు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి. ఇప్పుడున్న సొసైటీలో మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో వాళ్ళు మంచిగా చెప్తున్నారు అనుకోండి, క్లాస్ మనకు అర్థమైంది అనుకోండి, అప్రోచ్ అవ్వచ్చు, తప్పేం లేదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి చెప్పినా, చిన్న ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి చెప్పినా కంటెంట్ ఒకటి, బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్. దీని కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తారు, మేబీ తను కొన్ని తక్కువ ఎగ్జాంపుల్ చెప్తారు. దీనికి కొద్దిగా అర్థమయ్యేలా చెప్తాడు ఈజీగా, తను కొంచెం డిఫికల్ట్ గా చెప్తాడు. ఇక్కడ నువ్వే చూజ్ చేసుకుంటున్నా నీ ఇంపార్టెన్స్. ఎందుకంటే యూట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రియాంబల్ అనే టాపిక్ తీసుకుంటే 100 వీడియోస్ వస్తాయి. ఈ 100 మరి ఎంత 100 వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకొని నేను డిసైడ్ అవ్వాలా మేడం అని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. 100 అవసరం లేదండి, 4 వీడియోస్ 3 వీడియోస్ చూడండి ఒక టాపిక్ మీద, అర్థమైపోతుంది వాళ్ళ క్లాస్ ఎలా ఉంటుంది. అప్పుడు ఆ సబ్జెక్ట్ కి ఆ టాపిక్ ఆ సార్ని పెట్టేసుకోండి. సరే నాకు కొన్ని టాపిక్స్ దగ్గర మళ్ళీ అర్థం కాలేదు అనుకున్నప్పుడు ఇంకొక వీడియో చూడండి. అంతేగాని 100 చూస్తేనే అది మనకు తెలుస్తుంది అని ఉండదు కదా. సో అట్లా మనం చూజ్ చేసుకొని యూట్యూబ్ ని మంచిగా యూజ్ చేసుకొని సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్తాను నేను. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అండ్ ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు డైలీ ఫ్రీ క్వశ్చన్స్ పెడుతూ ఉంటారు, ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి. మీరు ఇందాక అడిగారు కదా పూర్ పీపుల్ ఎలా అనండి, పూర్ పీపుల్ కోసం చాలా ఇన్స్టిట్యూషన్స్ మంచి పనులు చేస్తున్నాయి, బట్ అదేంటంటే హైడింగ్ ప్రాసెస్ లో కనిపిస్తుంది అంతే. వాళ్ళు డైలీ 10 క్వశ్చన్స్ ఫ్రీగా పెడతారు, ఈవెన్ నేను కూడా. సో 10 క్వశ్చన్స్ ఒక 5 ఇన్స్టిట్యూషన్ లో మీరు రాస్తే డైలీ ఎన్ని క్వశ్చన్స్ అవుతాయండి? 50 క్వశ్చన్స్ అవుతాయి. ఇప్పుడు నువ్వు డబ్బు లేదని బాధపడాల్సిన అవసరం ఏముంది? ఆ 5 ఇన్స్టిట్యూషన్స్ అనేది బెస్ట్ గా సెలెక్ట్ చేసుకో, అంతే తేడా. సో అదొకటి ఇంపార్టెంట్. అంతే. యూట్యూబ్ అయినా సక్సెస్ అవ్వచ్చండి, సక్సెస్ అవ్వాలని ఉండాలి ఫస్ట్. అంతే.